అబ్బో మనం వచ్చాం, వర్షం పడుతుందా. ఇప్పుడే అలా ఎంటర్ అయ్యాం, వర్షం పడుతుంది. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. రీసెంట్గా మనకి హంబాలే ఫిలిమ్స్ కూడా వచ్చింది కదా, మహావతార్ లక్ష్మీ నరసింహ. దాంట్లో కూడా లాస్ట్లో క్రెడిట్స్లో మన అహోబిలం పేరు వేస్తారు. అహోబిలం ఇది దిగువ అహోబిలం, పైన ఎగువ అహోబిలం. దీనికి దానికి ఒక 7 కిలోమీటర్స్ ఉంది డిస్టెన్స్. లోపలికి వెళ్దాం చలో. ఇప్పుడే 3కి ఓపెన్ చేస్తారు టెంపుల్. ఇంకొక 5 మినిట్స్ ఉంది. టెంపుల్ అవుట్ సైడ్ ఇది. యాక్చువల్గా లోపలికి సెల్ ఫోన్లో కెమెరాలు ఎలా లేదు, సో మనం లోపల చూపించలేం. ఇక్కడే బంద్ చేద్దాం, దర్శనం చేసుకుని వచ్చాక మాట్లాడతాం. అహోబిలం టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి దిగువ అహోబిలం ఏమో 6:30 to 8 PM, మధ్యలో 1 hour లంచ్ బ్రేక్. ఎగువ అహోబిలం ఏమో 7 AM to 7 PM, మధ్యలో 2 hours లంచ్ బ్రేక్ ఉంటుంది. ఇప్పుడే దర్శనం అయింది. మా గురుమామ కూడా వచ్చాడు. యాక్చువల్గా నిన్న మహానందిలో ఆ శ్రావణ్ బ్రోని పరిచయం చేసింది మొత్తం మన గురుమామే. మళ్ళీ ఇక్కడికి వస్తున్నాం, అహోబిలం వస్తున్నాం, శ్రావణ్ కూడా వస్తున్నాడు అని చెప్తే వచ్చేసాడు మాతోటి. ఇక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్లు అనుకుంటా వాళ్ళు. దిగువ అహోబిలం ఏమింది, ఎగువ అహోబిలానికి వెళ్తున్నాం ఇప్పుడు. యాగంటి ఇవాళ అవ్వదు నాకు తెలిసి, కష్టం ఇవాళ కష్టం. ఇవాళ ఇంతవరకు చూసేసుకొని లోపల తీసుకోవడానికి లేదు, కెమెరాస్ ఎలా లేదు, సో అంతవరకు అయింది. గోయింగ్ టు ఎగువ అహోబిలం. ఆల్మోస్ట్ అంతా 0.5 షూట్ చేస్తాను. కొంతవరకు ఇలాంటి వైడ్ షాట్స్ వచ్చినప్పుడు అహోబిలం ఇక్కడికి వచ్చాక నాకు మెమరీ గుర్తొచ్చింది. మా చిన్నప్పుడు టూర్ బస్సులో వస్తాం కదా, వచ్చి అక్కడ బస్సు పెడితే మనం ఊరకుండంగా బస్సు ఎక్కి క్లచ్ నొక్కుతున్నానండి. మా నాన్న కొట్టాడు ఆ రోజు. కొంచెం ఉంటే ఇది ఇలాంటి కోనేరు ఒకటి ఉంది అక్కడ, ఇలా దాన్ని కొట్టుకుని ముందుకెళ్ళిపోయేది. ఆ రోజు అలా సేవ్ చేసి 10 years తర్వాత మళ్ళీ ఇప్పుడు వస్తున్నా. 10-15 years అవుతుందిలే. 10 years బ్యాక్ అది 10-15 years. నా ఏజ్ అడగమాకండి మీరు, కావాలంటే గురువు చెప్తా, నాది మాత్రం చెప్పను. మర్చిపోయా, గురు కాలేజీలో లెక్చర్ మొత్తం అందరు స్టూడెంట్స్ అందరి గురించి నా గురించి చెప్పాడు నిన్న. ట్రావెలింగ్ అది ఇది అని చెప్తే ఇవన్నీ కాదు, ముందు సబ్స్క్రైబ్ చేయించని చెప్పి ఒక్కొక్కరు 5 సబ్స్క్రైబర్లు చేయాలి, లేకపోతే ఇంటర్నల్స్ లో ఫెయిల్ చేస్తానని చెప్పమని చెప్పి. అది అట్లున్నారు మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. 1,00,000 మిలియన్కి వెళ్ళాలి మనం. మరి మార్నింగ్ నుంచి ఏం తినలా, ప్రసాదం తిన్నాము పొద్దున అంతే. ఏమో గుర్తు రావట్లేదు. కర్నూలు స్పెషల్ ఉగ్గాని తినిపిస్తా, పొద్దున్నే ఉగ్గాని బజ్జీ అన్నాడు. సరే అన్నాం, పొద్దున్న మర్చిపోయి ప్రసాదం తినేసాం. అడిగాడు పాపం, నేనే ఇప్పుడు తినే ఓపిక లేదు బ్రో అన్న. కాదు ఏంటి మెట్లు ఎక్కేస్తున్నా, ఇంగిన ఉంటాయి అయిపోయిందా? అదే కదా, మనకి వెనక లగేజ్ ఉంది. అంటే తెలియకుండా నేను రొప్పు వస్తుంటే వయసు పడింది, అది వద్దులే, వాటి గురించి వద్దు. ఇదండి ఈ రూపమే, నిన్న మూవీలో చూసింది ఈ రూపమే. అబ్బో మూవీ చాలా బాగుంది బ్రో. మీరెవరైనా సినిమా మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా చూడండి, చాలా 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 బాగుంది. ఆ రోజు 2 సినిమాలు రిలీజ్ అయినాయి, నేను ఈ మూవీకి వెళ్ళా. చాలా బాగుంది, డోంట్ మిస్ ఇట్. ఇక్కడే శంభో సినిమాలోని కొన్ని లొకేషన్స్ ఇక్కడే. ఈ పైనుంచి వెళ్ళిపోతాడు లాస్ట్లో. ఏం బొట్టు పెట్టించుకున్నా, నేను భక్తుడిని. చిన్న వాటర్ ఫాల్ ఉంది మా, చూద్దాం పై. నెక్స్ట్ ఏంటిది? నేను శంభో వద్దయ్యా, మనకంత ఆఫర్ అనుకుందామా.
జాగ్రత్త, చాలు చాలు చాలు. వావ్, వానా వానా వెళ్ళు బాయ్. లైక్ ఏ వావ్. అబ్బో అబ్బో ఈ నవ్వుకుంటున్నాడు అదే మేము ఫిష్ స్పా తీసుకుంటున్నాం. ఎలా ఆగండి చూపిస్తా. నాకు చూడు, అది నా ప్రేమరా కాదు. యాగంట్లో కూడా ఇలానే ఉంటుంది. అదే అనింది న్యాచురల్ స్పా. ఆహా చూడండి ఫ్రెండ్స్, మామూలుగా అయితే మళ్ళీ 100 రూపాయలు 200 రూపాయలు పెట్టుకొని మీరు ఫిష్ స్పా చేయించుకుంటారు. మేము చూడండి అహోబిలం వచ్చి ఫిష్ స్పా చేయించుకుంటున్నాం. కాళ్ళన్నీ కొరికేస్తుంది. వర్తు వర్మ వర్తు. పిరానా 3D వస్తే నా పరిస్థితి ఏంటో నలుగురు చూపి నిన్ను చూపి అయి కాదు, అక్కడే కూర్చో వచ్చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, 200 పెట్టి ఫిష్ స్పా మేము ఇక్కడ అహోబిలంలో ఫ్రీగా చేయించుకున్నాం. నువ్వు కాలు కలుపు మాకరా, కొట్టేస్తారు నిన్ను, కొరికేస్తా, పేక్ కొరికేస్తా. సో చూడండి ఎంత బాగుందో, మీరు కూడా రండి. సో పైన ఇక్కడ నుంచి పైకి వెళ్తే నడుచుకుంటూ ఇక్కడ ఉగ్ర స్తంభం అని ఉంటుందంట. పైన బాగా పీక్ అంట, పైకి వెళ్ళాలి. అది ఉగ్ర స్తంభం దగ్గరికి అంట మనం ఇప్పుడు వెళ్ళలేము, కష్టం. 7 కిలోమీటర్స్ పైకి వెళ్ళాలి. చాలా బాగుంటది. అవునా? అక్కడే దేవుడు అక్కడి నుంచే వచ్చినాడు అనేది, ఆ ఉగ్ర స్తంభం నుంచి ఓపెన్ చేసుకుని వచ్చాడు అనేది. రైట్. కానీ అక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు కాదు, పొద్దున్నే వస్తే ఆ వ్యూస్. పైన ఇంకోటి ఏంటి, పలమనేటి పామిలేటి లక్ష్మీ నరసింహస్వామి. సో అది డన్. ఇక్కడితోటి ఈ వ్లాగ్ ముగిసింది. పొద్దుటి నుంచి మిమ్మల్ని తిప్పుతానే ఉన్నా. మహానంది సర్వనరసింహస్వామి టెంపుల్ క్లోజ్ అయ్యి ఉంది. మధ్యలో వజ్రాలు, తర్వాత అహోబిలం, దిగువ అహోబిలం, ఎగువ అహోబిలం, మొత్తం 3 అయిపోయినాయి. టైం కూడా 4:30 అయింది. ఇంకా మేము యాగంటి ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు, కానీ వెళ్ళేసరికి క్లోజ్ చేసి ఉంటారు. విడిగా మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మనం చూసుకుందాం. ఇప్పుడు డైరెక్ట్గా మా జ్ఞాను వాళ్ళ ఊరికి, మా గుత్తి దగ్గర మధ్యకేర అని మా జ్ఞాను వాళ్ళ ఊరు, అక్కడికి వెళ్ళి అక్కడ ఈరోజు నైట్ అక్కడ స్టే చేసి రేపు పొద్దున అప్పుడు చూసుకుందాం. ఇప్పటికైతే ఈ వ్లాగ్ సెలవు. సైనింగ్ ఆఫ్ చక్రి ఆర్య విత్ రాము ద ట్రావెలర్, శ్రావణ్ బాయ్, అరవింద్, నీ పేరు మర్చిపోయా, ప్రవీణ్, వాడు కూడా నాకు తెలీదు. సరే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టుకోమా. పోదామా?